హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్త వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఓజీ ట్రైలర్ రాలేదని చాలామంది బాధపడుతున్నట్టున్నారు. సో ఎందుకంటే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తారు. ఈరోజు మార్నింగ్ నుంచి 10 గంటల 8 నిమిషాలకు వస్తుందని చెప్పి పాపం వెయిట్ చేస్తారు. అండ్ అంతకుముందు నైట్ కూడా చాలామంది నిద్రపోలేదు. అండ్ ఈవెన్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళకేమో వర్షం ఎదురైంది. అయినా కూడా పవర్ స్టార్ స్పీచ్ కోసం చాలాసేపు వెయిట్ చేశారు. స్పీచ్ అయితే అదిరిపోయింది. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఖుషి చేయడానికి చాలా వరకు ఎలక్ట్రిఫైయింగ్గా మాట్లాడాడు. అంటే ఎక్కడ కూడా తగ్గకుండా మాట్లాడాడు. వాళ్ళకైతే ఉత్తేజపరుస్తూ మాట్లాడమే కాకుండా ట్రైలర్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తామని సుజిత్ని అడగడం, అండ్ సుజిత్ కూడా సమాధానం చెప్పడం. ఇంకా వర్క్ ఇంకొంది, కొన్ని కట్స్ ఉన్నాయని చెప్పడం. బట్ స్టిల్ ఉన్నవాడికి వేసేయండి. అక్కడ ఉన్న వాళ్ళకు డిసప్పాయింట్ కావద్దు. ట్రైలర్ అని చూస్తారు, వాళ్ళు మార్నింగ్ నుంచి చూస్తారు, ఏదో ఒకటి వేసేయండి అంటే. అప్పుడైతే వేసారో అది ఇంకా అంటే దాన్ని చూపించలేదు. ఎందుకంటే న్యూస్ ఛానల్లో చూపిస్తే అది దాన్ని అట్లా చూపించరు. ఇంకా ట్రైలర్ అనేది ఓన్లీ సపరేట్గా వస్తుంది కాబట్టి దాన్ని ఒక ఛానళ్ళలో అట్లా వేయరు. మీరు ఎప్పుడైనా చూడు, ట్రైలర్ రిలీజ్ టైంలో మ్యూట్ చేసేస్తారు, సౌండ్ మ్యూట్ చేసేస్తారు, అండ్ విజువల్ కూడా చూపించరు. అది జనరల్గా జరిగేది ఎక్కడైనా. ఎందుకు రాలేదు 10 గంటల 8 నిమిషాలు అన్నారు, సాయంత్రం 5 గంటలకు అన్నారు, మళ్ళీ కన్సర్ట్లో ఓజీ కన్సర్ట్లో మధ్యలో వస్తుంది అన్నారు. ఓజీ కన్సర్ట్ కూడా అయిపోయింది, పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా అయిపోయింది. ఇంకెప్పుడు వస్తుంది? అట్లీస్ట్ అనౌన్స్మెంట్ చేస్తే అయిపోతుంది కానీ చాలామంది ఫీల్ అవుతారు. కాకపోతే నో ప్రాబ్లం, పవర్ స్టార్ అట్లీస్ట్ మాట్లాడిన వరకు అయితే మనకు ఆ సాంగ్ పాడి, అంటే మన కోసం సాంగ్ పాడాడు. అవసరం లేదు పాడకుండా కూడా జస్ట్ స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు తమన్ అండ్ సుజిత్ ఏదైతే ప్లాన్ చేశారో దానికి తగ్గట్టు వాన పడకపోయి ఉంటే అంత బౌన్సర్స్ వీళ్ళందరూ చుట్టూ ఉండడం వల్ల కొంచెం హడావిడిగా ఏదో జరిగిపోయినట్టు అయింది. కానీ ఒకవేళ వాన పడకపోయి ఉంటే అంతా నార్మల్గా ఉండుంటే ఇంకా అంటే కొంచెం ఎక్కువ ప్లాన్ చేసినట్టున్నారు వాళ్ళు. బట్ అది ఆల్మోస్ట్ కొంచెం అక్కడ క్లమ్జీ అయిపోయింది. అంటే అందరూ ఇట్లా గుమిగూడినట్టు ఆ బౌన్సర్స్ అందరూ గొడుగులు పట్టుకొని అదంతా సడన్గా పవర్ స్టార్ గారు సుజిత్ అని ఇట్లా పిలవంగానే సుజిత్ దొరికి రావడం, ఆ కన్ఫ్యూజన్లో చాలామంది ఉండడం, తమ్మని ఇట్లా పిలవంగానే తమ్మని ఇళ్ళకి రావడం, అండ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ అనగానే ప్రియాంక అరుల్ మోహన్ అనగానే ఆమె వాళ్ళకి. అక్కడ స్పీచ్ మొత్తం అందరి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కంగారు పడుతూ రావాల్సి వచ్చింది. మామూలుగా వాన పడకపోయినట్లయితే సింపుల్గా వాళ్ళు ఇట్లా అనగానే వచ్చేవాళ్ళు. అంత దగ్గరికి ఉన్నారు. దానికి కారణం మెయిన్లీ వాన పడడం అదొకటి. ఈరోజు అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఒక రకంగా ఆనందమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీచ్ విన్నందుకు. కానీ బట్ ఒక రకంగా చూసుకున్నట్లయితే ట్రైలర్ ఒక పరంగా వాళ్ళు చాలా వరకు రాదని చెప్పినా ఏం కాకపోతుండే. వాళ్ళు మీరు ట్రైలర్ రిలీజ్ చేయం, డైరెక్ట్ సినిమాకి రామన్నా వస్తారు. మీరు చెప్పిరు చూడు, ఈ టైంకి వస్తుందని చెప్పిరు చూడు, అది కరెక్ట్ కాదు. మీరు రేపు చెప్పినా వాళ్ళు రేపు చూస్తుంటారు. రేపు కాకుండా ఎల్లుండి కాకుండా మీరు ఆ రోజు రేపు సినిమా వస్తుందని ఈరోజు రిలీజ్ చేసినా పర్లేదు, అస్సలు రిలీజ్ చేయకపోయినా నో ప్రాబ్లం. కానీ రిలీజ్ చేస్తా అని చెప్పి పొద్దున అన్నారు, సాయంత్రం అన్నారు, ఈ టైంకి అన్నారు. ఇప్పుడు టైమే చెప్పట్లేదు. టైం చెప్పకుర్రి, ఏం చెప్పకుర్రి, రాదు అని చెప్పి పెట్టేసేయరు, నో ప్రాబ్లం. కింద డివివి ఎంటర్టైన్మెంట్స్ అయితే వాళ్ళు అక్కడ అడగని వాళ్ళు లేరు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అని కాదు కానీ అందరూ ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, వేసుకున్న వాళ్ళు లేరు, తిట్టని వాళ్ళు లేరు. తిట్టని తిట్టిర్రు. అంత ఘోరంగా ఉంది. కమెంట్లు చదివితే ఎక్స్లోకి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ట్రైలర్ ఎక్కర్రా స్వామి, అరే నువ్వు చెప్పిన టైం ఏంది, నువ్వు చేస్తుంది ఏంది అని చెప్పి ఒక రకంగా చేసుకున్నారు. బట్ స్పీచ్ గురించి మాట్లాడాలి. పవర్ స్టార్ స్పీచ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సాంగ్ ఏకదమ్గా, అంటే చాలా వరకు సాంగ్స్ ఎట్లా వాడతారంటే ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ అయినా కానీ సాంగ్ వాడినట్టు యాక్టింగ్ చేస్తారు. సాంగ్ వాడినట్టు యాక్టింగ్ చేయడం అది ఉంది కదా. ఇప్పుడు నేను సాంగ్ అని అనుకో, సాంగ్ కాదు పోయేట్ అని కొందరు అంటారు. అది ఏదైనా కావచ్చు. అదే వషి అది ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒరిజినల్గా పాడారు. బ్యాక్గ్రౌండ్ నుంచి మ్యూజిక్ వచ్చింది, అంటే పాడారు. అండ్ అదేవిధంగా స్పీచ్ మొత్తం మీరు గమనించినట్లయితే అందరినీ కవర్ చేసుకుంటూ వచ్చారు. మెయిన్లీ 2 పిల్లర్స్ అని రియల్గా మనం ఏదైతే ఫీల్ అయినామో అది పవర్ స్టార్ గారు క్లియర్గా చెప్పారు. సుజిత్ ఈజ్ ద ఫస్ట్ పిల్లర్, అండ్ సెకండ్ అంటే వీరిద్దరు తమన్ అండ్ సుజిత్ కలిసి నన్ను ఇందులోకి లాగారు. అండ్ వాళ్ళు ఎంతైతే ప్లాన్ చేశారో వాళ్ళ వల్ల నేను కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మీకు చూసినప్పుడు మీకే అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే ఆ స్పీచ్ ఇంతసేపు
పర్లేదు, ట్రైలర్ చూకున్నా పర్లేదు, అట్లీస్ట్ ఒక హ్యాపీనెస్ అయితే వచ్చింది. పవన్ కళ్యాణ్ అయినా వచ్చాడు, వచ్చి కొంచెం ఆనందపరిచాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ లుక్ కూడా బాగుంది. సుజిత్ గారు బాగా ప్లాన్ చేశారు. మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొచ్చి ఆ స్వాడ్ తీసుకొచ్చి అది చూపించడం. సో ఓవరాల్గా అయితే నాకైతే నచ్చింది స్పీచ్ పరంగా. అండ్ చాలామంది ఏమనుకున్నారంటే డార్లింగ్ ప్రభాస్ గారు వస్తారని, అంటే ఫేక్గా అయినా కూడా సో వస్తారేమో అని చాలామంది చూసారు. మళ్ళీ ఇంకొకటి డివివి ఎంటర్టైన్మెంట్, అది ఒరిజినల్ ట్విట్టర్ అకౌంట్. ఇంకొకటి డివివి మూవీస్ అని క్రియేట్ చేసి ఎన్టీఆర్ గారిది, ప్రభాస్ గారిది, అట్లా ఒక్కొక్క హీరోది ఓజీది ఫేక్గా క్రియేట్ చేస్తారు. ఏదో ట్రైలర్ చూసినట్టు, ట్రైలర్ బాగుందని ఇట్లా పెట్టినట్టు ఏందో అట్లా క్రియేట్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా ఓజీ అయితే ట్రైలర్ అయితే రాలేదు ఇప్పటివరకు. వస్తుందన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఈ టైంకి వస్తుందన్న ఇన్ఫర్మేషన్ లేదు. బట్ సో చాలామంది డిసప్పాయింట్ అయినా నో ప్రాబ్లం, ట్రైలర్ రాకుండా చూస్తారు. కాకపోతే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఉంటే క్లారిటీగా, అరే ఇలా రాదు, జస్ట్ ఓజీ కాన్సెప్ట్ మాత్రమే ఉంటుంది, పవర్ స్టార్ స్పీచ్ ఉంటుంది, ఈ సాంగ్ వాడతాడు అని ఒక ముందు క్లారిటీ ఇచ్చేస్తే వాళ్ళు ప్రిపేర్ అయి ఉండేటోళ్ళు ట్రైలర్ కోసం. ఇప్పుడు కూడా చాలామంది నిద్రపోకుండా నైట్ 12 దాకా చూస్తారు. నాకు తెలిసి నిద్ర వచ్చే దాకా చూసి పడుకుంటారు. ఇప్పుడు అసలు అన్ని నోటిఫికేషన్లు ఆన్లో పెట్టుకొని ఉంటారు చాలామంది. ఈవెన్ నేను కూడా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నాను, ఒకవేళ వస్తే ఆన్ ది స్పాట్ సో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చని. బట్ రాలేదు, ఏం చేస్తాం. సో డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ నాకైతే అంటే సినిమా పరంగా ఎటువంటి బ్యాడ్గా అయితే ఉద్దేశం లేదు. సినిమా అయితే బాగానే వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే ఒక డేట్ అనౌన్స్మెంట్ చేసేస్తారు ఫస్ట్. వాళ్ళకేంటంటే ఈ డేట్స్ మిస్ అయిపోయినాయి అనుకో, మళ్ళీ వేరే సినిమా వచ్చి అలా దూరుతుంది, మళ్ళీ గజిబిజి అయిపోతుంది అని చెప్పి వాళ్ళు ఒక డేట్ అనౌన్స్మెంట్ చేసేస్తారు. ప్లస్ సెలవులు కూడా ఉన్నాయి. సో 25th అనేది అనౌన్స్మెంట్ చేసుకున్నాడు. అనౌన్స్మెంట్ చేసుకున్నప్పుడు డైరెక్టర్ బాధ్యత ఉంటుంది. ఇక మొత్తం డైరెక్టరే కష్టపడి అన్ని టక 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 సాంగ్స్ అయినా కానీ అన్ని షూటింగ్ చేసుకొని వచ్చి మళ్ళీ ట్రైలర్ కట్ చేసుకొని వచ్చి ఇవన్నీ మీకు నచ్చే విధంగా తయారు చేసి ఇవ్వడం డైరెక్టర్ బాధ్యత. మనకేమనిపిస్తుంది అంటే ఏముందిరా భయ్, అయ్యా ట్రైలర్ వస్తుంది అన్నారు వేయలేదని చెప్పి అనుకుంటాం. కానీ వాళ్ళు కూడా మన కోసమే కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే మనం ఇప్పుడు ట్రైలర్ వచ్చింది ఏదో ఒకటి వదిలేసారు అనుకో, ట్రైలర్ బాగాలేకుంటే పిచ్చ బూతులు తిడతారు, బండ బూతులు తిడతారు. సుజిత్ అన్న నువ్వేందన్న నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలి అంటారు. ఇట్లాంటి వాళ్ళు అట్లా ఉన్నారు. సినిమాకి వెళ్ళేటోళ్ళు వెళ్తారు, ఫస్ట్ డే పవర్ స్టార్ ఫ్యాన్స్ బెనిఫిట్ షోట్లోకి వెళ్తారు, ఫస్ట్ డే వెళ్తారు. ఫస్ట్ 2 days ఎట్లయినా ఫ్యాన్స్ కానీ జనరల్ కొంచెం అంటే పవర్ స్టార్ ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ వెళ్తారు, అది పక్కకి పెట్టండి. బట్ రియల్గా అందరికి నచ్చే విధంగా ఉండాలంటే ఒక డైరెక్టర్ అనేవాడు తన ప్రోడక్ట్ను రిలీజ్ చేసే ముందు అన్నీ చూసుకుంటాడు. రాజమౌళి గారు ఎందుకు డిలే అవుతూ వస్తుండే అంటే, ఆయన ఇంకా రాజమౌళి గారు ఇంకా సుజిత్ బెటర్ అనుకోండి, అట్లీస్ట్ ఒక రోజు 2 రోజులు ఇట్లా పోస్ట్పోన్ చేసింది. కానీ రాజమౌళి గారు అయితే కొన్ని నెలలే ఇప్పుడు ఈరోజు ట్రైలర్ వస్తారంటే మళ్ళీ ఒక 3-4 నెలలు పోస్ట్పోన్ చేస్తాడు. ఎందుకంటే ఒక చిన్న షార్ట్, ఒక క్లిప్పు ఏదన్నా ఒకటి అనుకున్నది రాలేదంటే దానికోసం కూర్చోబెట్టి దాన్ని పూర్తి చేసిన తర్వాతనే అది మన మీదకి వదులుతాడు. సో కాబట్టి మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎక్కువ ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఏం కాదు, ఇలా కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, రాకపోయినా సినిమా చూస్తాం. ఓకే బరాబర్. అందరికీ గుడ్ నైట్, పడుకోండి, టెన్షన్ పడకండి. వచ్చినప్పుడు ఓలొకరు, నేను కాకపోతే ఓలొకరు, యూట్యూబర్ ప్రతి ఒక్కరు అప్డేట్ ఇస్తారు. సో నిద్రలు ఖరాబ్ చేసుకోండి. సరే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే నా వీడియోలు చూసేవాళ్ళు చూసిరు, వచ్చి ఎంజాయ్ చేసిరు, పడుకున్నారు, అంతే ఉండండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేను పడుకునే లోపు నాకు అప్డేట్ వస్తే అట్లీస్ట్ పోస్ట్ అనే పెడతా, వీడియో అని వేస్తా. సో థ్యాంక్ యూ అండ్ బై.